యెషయా గ్రంథం 60:20 ప్రవక్త ఈ విధంగా పలుకుతున్నాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని అంత్య దినాల్లో ఏ విధంగా పునరుద్ధరిస్తాడో, వారికి రాజ్యాన్ని తిరిగి ఏ విధంగా అప్పగిస్తాడో, వారిని తన మహిమతో ఏ విధంగా నింపుతాడో అనేక విషయాలను ప్రవక్త రాస్తూ ఆయన ఈ మాటలు పలుకుతున్నాడు. దేవుడే వారికి నిత్యమైన వెలుగుగా ఉంటాడని, ఆయనే వారి చుట్టూ ఉన్న అంధకార పరిస్థితులన్నింటినీ సరిచేసి వారిని తన మహిమతో నింపుతాడని, అనేకులను వారి వైపు ఆయన ఆకర్షిస్తాడని ప్రవక్త ఈ అధ్యాయంలో పలకడం మనం చూస్తున్నాం. అవును, మన దేవుడు మనకు వెలుగుగా ఉండే దేవుడు. ఆయన మన చుట్టూ ఉన్న అంధకారాన్ని తొలగించి మన జీవితాన్ని తన వెలుగుతోనూ మహిమతోనూ నింపుతాడు. ఈరోజు ఎటువంటి చీకటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా, ఎటువంటి అంధకారంలో మనమున్నా, ఎటువంటి కఠిన పరిస్థితులు మన చుట్టూ ఆవరించున్నా, దేవుడు వాటన్నిటిని తొలగించబోతున్నాడు. ఆయన మనల్ని తన వెలుగుతో నింపబోతున్నాడు. మనం ఆయన కొరకు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా తన వెలుగుతో మనల్ని నింపుతాడు. కాబట్టి మనమందరం ఆయన కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మనందరినీ తన వెలుగుతోనూ మహిమతోనూ నింపును గాక. ఆమేన్.